ఈరోజు పేపర్లో ఒక వార్త చూసిన తర్వాత ఇది అల్లు అర్జున్ సార్ కూడా తెలిసేలా ఒక వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఆ వార్త ఏందో మీరు కూడా ఒకసారి చూడండి. ఆ వార్త ఏంటంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ థియేటర్ లో జరిగిన సంఘటన అందరికి గుర్తే ఉంటది. తల్లి చనిపోయింది, కొడుకు సీరియస్ గా హాస్పిటల్లో పడి చికిత్స తీసుకున్నాడు. మళ్ళీ అదే టైంలో అల్లు అర్జున్ సార్ కూడా జైల్లో పడి ఉండే. తర్వాత అల్లు అర్జున్ సార్ వాళ్ళ టీం కావచ్చు, అల్లు అరవింద్ సార్ గారు కావచ్చు, మేము వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కొడుకు పేరిట 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదని వచ్చింది వార్త. తర్వాత పిల్లగాడు కోలుకుంటుందని చెప్పారు, అక్కడికి ఆగిపోయింది. కానీ ఈరోజు మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే ఆ పిల్లగాడు ఇంకా మాట్లాడడం లేదంట. అంటే ప్రతిరోజు ఏమంటారు థెరపీకి తీసుకెళ్లాలంట. నెలకి 1,50,000 ఖర్చు అవుతుందంట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ పైసలు రావు, అవి పెద్ద అయినాక వస్తాయి పిల్లగానికి. ఇప్పుడు అతనికి వడ్డీ లెక్క నెలకి ఇంత పైసలు వస్తాయి అన్నట్టు. ఆ పైసలు సరిపోతలేవంట. ఆ వార్తని, ఆ తండ్రి యొక్క బాధని మరొకసారి ఆంధ్రజ్యోతి పేపరు తెలియజేసింది. కాబట్టి ఆ వార్త చూసి మరొకసారి మనం కూడా మాట్లాడాలని మాట్లాడుతున్నాం. అల్లు అర్జున్ సార్ కొంచెం సహాయం చేయండి. అదేవిధంగా అల్లు అర్జున్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంచెం సహాయం చేయండి. ఎందుకంటే మనందరూ తెలుసు ఆ పిల్లవాడు భవిష్యత్తు ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. మరొకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకు కూడా ఏమంటున్నా అంటే ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆ వార్త అక్కడనే ఆపేయచ్చు, కానీ మరొకసారి వాళ్ళ బాధను కూడా తిరిగి తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.